సార్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికైనా సరిగా అన్నం తినమని హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకో చెప్పండి సార్. ఓకే సార్, మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్. వాళ్ళు ఇట్లా పెట్టండి సార్, వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు. మేము ఆగలేదు సార్. మేము తినట్టుందే మాకు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తినాలి కదా, అందుకని మేము మా మమ్మీ కూడా చెప్పిన సార్. మా మమ్మీ చేయమని ఎప్పుడు చేసింది సార్. ఆరోగ్య సమస్యల కోసం ఇచ్చే మెడిసిన్ ఆఫర్ డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. సమస్యలు అడిగితే పిల్లల డబ్బులతో చేసుకో అని చెప్పారు. మా అమ్మ నాన్నలతో మమ్మల్ని కలవనివ్వరు. వేడి నీళ్ళు కోసం ఉంచిన బోర్డు చెడిపోయి చాలా రోజులు అయింది, ఇంతవరకు చేయడమే లేదు. ఏ కార్యక్రమం చేసినా పిల్లలతో డబ్బులు తీసుకుని చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తల్లిదండ్రులతో మాట్లాడాలి అంటే ఫోన్ ఇవ్వదు. అసలు ఇక్కడ బయటికి పంపారా బయటికే రారన్నారు కదా, ఇక్కడ దాకా ఇక్కడ పంపాలి మేడం ఆ గేట్ నుంచి బయటకు పంపాలి. మేము 10 మార్లు పోయినామన్నా, హాస్టల్ కాడికి 10 మార్లు పోతే 10 మార్లు కూడా ఒక్క రోజు కూడా గేట్ తెలిసింది లేదు. చూడు మేడం నేనేమంటున్నా మేడం అంటే ఆమెకు మేము మీ పిల్లలు చెప్తున్నారు కదా మేడం, ముందలాగో ఫుడ్ బాగాలేకుంటుంది, మాకు అది బాగాలేకు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు కూడా 10 మార్లు మేము వచ్చినప్పుడు కూడా వస్తే కూడా గేట్ తెలలేదు మేడం. మరి ఎందుకు మళ్ళా అట్లాగా సార్? మేము 4 మార్లు పోయి 4 సార్లు పోతే ఒక్కసారి తప్పిన ఒక్కసారి కదా. అన్న నేనేమంటున్నాను అంటే ఇప్పుడు మేము పోయినాం పిల్లల కొరకు మేము 10 మార్లు ఇప్పుడు కాదు ఎప్పుడు బేకైతే పోదాము. అదిగా సార్, మేము 10 మార్లు హాస్టల్కి వెళ్ళాం. హాస్టల్ వాడిన గారు ఒక్క రోజు కూడా గేట్ తాళం ఇవ్వలేదు సార్, ఒక్క రోజు కూడా. ఒక్క నిమిషం ఆగండి సార్ అట్లాగా మేడం ఈడు వరకు ఎందుకు వచ్చిన పిల్లలు అంటే వీళ్ళ మీద కూబితోటి వచ్చారా? వాడని ఎందుకు తెరవాలి అంటున్నారు. ఎప్పుడోసారి గేట్ తాళమే ఈ రోజు వరకు. అట్లాగా మేము 10 మార్లు పోయినా, నేను పోతే కూడా పోదాం పన్నాడు గేట్ కూడా తాళం కూడా తెరవలే. 10 మార్లు వచ్చినాం మేము. 10 సార్లు వస్తే మాకు జ్వరం వచ్చింది, లేకుంటే అంతా ఫుడ్ బాగుండదు, అంత ఇంతకు ఒకసారి ఫుడ్ పాయిజన్ అయింది కదా. అయితే ఆ సార్ వచ్చినప్పుడు కూడా ఒక్క రోజు కూడా గేట్ తెరిచింది లేదు, లోపల రానిచ్చింది లేదు. మేము అడిగినాము 10 మంది పిల్లల్ని అడిగినా కూడా అదే పని చిన్న